హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను చిరంజీవి. సో ఈరోజే నేను సరిపోదా శనివారం వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఇయర్ యాక్టెడ్ బై నాని గారు అండ్ ఇప్పుడే చూస్తున్నాను నేను. అండ్ కమింగ్ టు ద మూవీ, ఇట్స్ లైక్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు కంపేర్ టు రీసెంట్ డిజాస్టర్స్ మూవీస్ లైక్ మిస్టర్ బచ్చన్ కానీ డబల్ స్మార్ట్ కానీ. సో అంటే నాని గారు ఏమంటే మినిమం స్టోరీ ఓరియంటెడ్ మూవీనే తీసుకుంటారు అండ్ మినిమం కంటెంట్ ఉన్న మూవీనే అని తీసుకుంటారు. సో దట్స్ వెరీ గుడ్. అండ్ కమింగ్ టు ద మూవీ వచ్చేసి ఏమంటే ఐ ఫెల్ట్ ఫస్ట్ హాఫ్ ఈస్ మచ్ బెటర్ దెన్ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ కన్నా బాగుంది అనిపించింది నాకు. ఎందుకంటే ఒక కంటెక్స్ట్ సెట్ చేస్తారంటే నాని గారికి ఎందుకు శనివారం రోజే కోపం వస్తుంది, దానికి ఒక స్ట్రాంగ్ ఎమోషన్ పెట్టినారు. మళ్ళీ అక్కడి నుంచి ఏమంటే ప్రజెంట్ లైక్ ఎమోషన్ క్యారీ చేస్తూనే క్యారెక్టరైజేషన్ తీసుకొచ్చేస్తారు. మళ్ళీ ఆయన ఎల్ఐసి ఏజెంట్ ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి ఏమంటే ఆయన శనివారం యాంగర్ని కంటిన్యూ చేస్తుంటారు. అంటే ఆయన డైరీలో పేరు రాసుకుంటుంటారు. మీరు చూస్తుంటారు కదా ట్రైలర్లు అంతా, డైరీలో పేరు రాసుకొని ఎవరు ఉంటారో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని కొడుతుంటారు ఆయన. అండ్ అక్కడి నుంచి ఏమంటే ప్రియాంక మోహన్ గారి క్యారెక్టర్ వస్తుంది. అండ్ అక్కడి నుంచి లైక్ క్యారెక్టరైజేషన్ బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ లిటరలీ గేమ్ చేంజర్. అండ్ అంటే ఏమంటే ఒక టర్నింగ్ పాయింట్ అంటే అది మూవీకి వచ్చేసి ఎస్జే సూర్య గారు. లిటరలీ ఏమంటే సూపర్ యాక్టింగ్ ఎస్జే సూర్య గారు. లైక్ ఈజ్ ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్పొచ్చు అన్డౌటెడ్లీ. ఆయన యాక్టింగ్ కానీ అంటే ఒక క్రూయల్ ప్లస్ ఫన్నీగా ఉండే సిఐ పోలీస్ కాప్ ఉండే ఎస్ఏ సూర్య గారి క్యారెక్టరైజేషన్ కానీ. సో అంటే ఒక సోకుల్పాలెం ఊరికి ఆయనకి ఏం రివెంజ్ ఉంది ఆ ఊరి మీద. సో అవన్నీ బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మూవీలో. అండ్ ఆయన కోపం వచ్చినప్పుడు ఆ ఊరోళ్ళని పోయి ఉతికి కొడుతుంటారు ఆయన. సో రీజనింగ్ వెళ్తే మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. తర్వాత ఆయన క్యారెక్టరైజేషన్ వస్తుంది. సో లిటరలీ సూపర్ పెట్టినారంటే ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఆయన పండించే విలినిజం కానీ ప్లస్ ఏమంటారంటే సైకో హ్యూమర్ కానీ. సో అంతా బాగా చూపించినారు. అండ్ అక్కడి నుంచి ఏమంటే ఒక ఇంటర్వెల్లో కాన్ఫ్లిక్టింగ్ పాయింట్ వస్తుంది నాని గారికి ఎస్జే సూర్య గారికి. సో ఆ కనెక్టింగ్ పాయింట్ ఏమి. సో లిటరలీ ఇంటర్వెల్ అయితే సూపర్ ఉంది. అండ్ ఐ లవ్ ద ఇంటర్వెల్. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ అయితే అదిరిపోయింది. వేర్ నాని గారు అండ్ ఎస్జే సూర్య గారి కాన్ఫ్లిక్టింగ్ పాయింట్తో కనెక్ట్ అవుతుంది ఇంటర్వెల్. అది బాగుంది. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ ఏమంటే లైక్ క్రక్స్ పాయింట్ ఆఫ్ ద స్టోరీ రివీల్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఇంకొంచెం బెటర్ ఉండాల్సింది అనిపించింది. ఇట్స్ నాట్ గుడ్, బట్ ద థింగ్ ఈజ్ దట్ కొంచెం సాగదీసినారు అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. అంటే 2 hours 55 minutes టూ మచ్ ఫర్ దిస్ మూవీ. ఒక 20-25 minutes ఈజీగా ట్రిమ్ చేయాల్సిందే. బట్ ఏమంటే యాక్చువల్ సెకండ్ హాఫ్ కూడా బాగుంది. కొన్ని సీన్స్ బాగున్నాయి లైక్ ఎస్జే సూర్య గారిది నాని గారిది వాళ్ళ మధ్యలో వచ్చే సీన్స్ కానీ. సో అవన్నీ బాగున్నాయి. అండ్ అక్కడ ఏమంటే ఎస్పెషల్లీ ఒక పబ్ సీన్ వస్తుంది లైక్ అది నాకు చాలా బాగా నచ్చింది. సో అంటే అది వే దే ప్లాన్డ్ అదంతా లిటరలీ సూపర్ ఉంటుంది ఆ సీన్. క్లైమాక్స్ కూడా యూజువల్ అంటే రొటీన్ హీరో విలన్ కొట్టేసుకుంటుంటారు కదా, అట్లా కాకుండా నీట్గానే ఎండ్ చేస్తున్నారు క్లైమాక్స్ కూడా. సో ఎస్, బట్ ఇన్ బిట్వీన్ ఏమంటే కొంచెం మధ్యలో ఏమంటే కొంచెం ల్యాగ్ అవుతుంది, కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. కానీ అది తప్పితే మూవీ ఈజ్ వెరీ గుడ్ అండ్ లిటరలీ సూపర్. సో మెయిన్ హైలైట్స్ ఆఫ్ ద మూవీ వచ్చేసేమంటే లైక్ నాని గారి యాక్టింగ్ అన్డౌటెడ్లీ. లైక్ నాని గారు ఏమంటే ఒక దసరా నుంచి మాస్ రూట్ తీసుకున్నారు అండ్ ఆయన అదరగొట్టినారు. అండ్ లిటరలీ మూవీలో ఏమంటే చంపేస్తున్నారు యాక్టింగ్. అండ్ లిటరలీ సూపర్. ఎక్కడ క్లాస్ చేయాలో అక్కడ క్లాస్ చేస్తున్నారు. ఎక్కడ మాస్ అంటే ఇప్పుడు శనివారం రోజు ఎప్పుడు వస్తుంది కదా, ఎక్కడ మాస్ చూపించాలో అక్కడ చూపించినారు నాని గారు. సో కంప్లీట్ క్లాస్ అండ్ మాస్ యాక్టింగ్తో అదరగొట్టినారు మన న్యాచురల్ స్టార్ నాని గారు. అండ్ మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీ వచ్చేసేమంటే విలన్ ఎస్జే సూర్య గారు. సో లిటరలీ సూపర్. ఆయన ఒక ఏమంటామంటే లైక్ ఆయన హ్యూమర్ ప్లస్ ఒక సైకో హ్యూమర్ ప్లస్ క్రూవల్ విలినిజం పండిస్తూ ఆయన అదరగొట్టేస్తున్నారు క్యారెక్టరైజేషన్. లిటరలీ సూపర్. దీస్ టూ ఆర్ ద ప్రైమ్ హైలైట్స్ ఆఫ్ ద మూవీ, ఎస్జే సూర్య గారు అండ్ నాని గారు. ఇంకా తర్వాత ఏమంటే ప్రియాంక మోహన్ గారు కూడా ఎక్స్పెక్టెడ్ బిట్ మోర్ ఫ్రమ్ హర్ బికాస్ షీ ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్. బట్ అనుకున్నంత స్కోప్ లేదు కానీ బట్ ఉన్నంత స్కోప్లో బాగా చేస్తున్నారు తను కూడా యాక్టింగ్. మురళీ శర్మ గారు కూడా ఈ డిడ్ గుడ్ జాబ్. అండ్ సాయి కుమార్ గారు కూడా బాగా చేస్తున్నారు యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ నాని గారు. సో ఇట్స్ గుడ్. ఓవరాల్ మూవీ ఇస్ గుడ్ అండ్ డెఫినెట్లీ వీ కెన్ వాచ్. అండ్ ఓన్లీ డ్రాబ్యాక్ ఇస్ రన్ టైం కొంచెం తక్కువ చేసింటే ఇంకా బాగుండేది. అండ్ జేక్స్ బిజాయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే లిటరలీ హైలైట్ ఆఫ్ ద మూవీ. ఆ చెవులో అట్లా మోగుతుంది అంది ఇంకా నాకు. సో జేక్స్ బిజాయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే లిటరలీ అదరగొట్టేస్తున్నాడు. అండ్ చెవులు దగ్గర వెళ్ళిపోయినాయి. లిటరలీ ఒక గూస్ బంప్ స్టఫ్ అంటారు కదా, అట్లా అనిపించింది నాకు. రోమాలు నిక్కపొడుచుకుని అంటారు కదా, సో అట్లా అదిరిపోయింది. అండ్ ఎస్, అండ్ లాస్ట్లో కెప్టెన్ ఆఫ్ ద షిప్ వివేక్ అత్రే గారు. సో టిల్ నౌ యా స్ట్రైట్ కంప్లీట్లీ క్లాస్ వర్షన్ అంటే అంతే సుందరానికి బ్రోచేవా. సో అవన్నీ క్లాస్ మూవీస్ ట్రై చేసి ఫస్ట్ టైం ఆయన మాస్ జోనర్ టచ్ చేస్తున్నారు. అండ్
he has succeeded very well. Undoubtedly, he has succeeded very well. And literally, అంటే వే ఈస్ ప్రజెంటింగ్ నాని గారు ఇన్ ఏ డిఫరెంట్, ఐ మీన్ ఇన్ ఏ ఏమంటామంటే ఒక సెటిల్డ్ యాక్షన్ ఎపిసోడ్, ఐ మీన్ సెటిల్డ్ యాక్షన్ జానర్లో ఎట్లా నాని గారిని ప్రజెంట్ చేస్తున్నారు కదా, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ హీ హాజ్ ఎక్సెల్డ్. ఎక్సెప్ట్ ద థింగ్ ఈజ్ దట్ రన్ టైం, కొంచెం రన్ టైం తగ్గించుంటే ఇంకా బాగుండేది. సో నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.8/5. అన్డౌటెడ్లీ మీరు చూడండి, సరిపోదా శనివారం. అదిరిపోతుంది మూవీ. అండ్ ఇట్ విల్ రన్, ఇట్ విల్ హ్యావ్ ఎ హ్యూజ్ రన్. అండ్ బాక్స్ ఆఫీస్లో బాగా ఆడుతుంది మూవీ అన్డౌటెడ్లీ. సో అదే ఫ్రెండ్స్, నా సింపుల్ రివ్యూ సరిపోదా శనివారం. అండ్ ఎస్, ఎక్స్పెక్టేషన్ రీచ్ అయింది. అండ్ అంటే ఇంకా కొంచెం ఎక్స్పెక్టేషన్ కానీ, బట్ ఇట్ హ్యాస్ రీచ్డ్ ద మినిమం ఎక్స్పెక్టేషన్. అండ్ డెఫినెట్లీ చూడండి. సో అండ్ న్యాచురల్ స్టార్ ఈస్ బ్యాక్, ఈస్ కంటిన్యూస్, ఇట్ స్ట్రీక్ కంటిన్యూస్. సో అదే ఫ్రెండ్స్ నేను చెప్పేది. అండ్ దట్స్ ఇట్. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.